ధన్యవాదాలు మణికేశ్వర్. ఇక మణికొండలో ఓటింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. ఈ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరిగే అవకాశం జరుగుతుంది. ప్రత్యేకించి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ప్రశాంతంగా సాగుతుంది. ప్రస్తుతం మనం మణికొండలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన ఓటు వేసేందుకు లోపలికి వెళ్లే ఓటర్ల సౌకర్యార్థం ఇక్కడ సిబ్బంది ఉండాల్సి ఉండగా ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ సిబ్బంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాల్సి ఉండగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెట్టడంతో ఇక్కడ వాళ్ళకి ఏమీ తెలియక కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న ఓటర్లని తమతో పాటు మొబైల్ ఫోన్ అనుమతించకపోవడంతో చాలామంది తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందే చెప్పవచ్చు కదా, మేము మొబైల్ ఫోన్ తీసుకురాకుండా ఉండేవాళ్ళమని చెప్తున్నారు. అయితే ప్రత్యేకించి గేట్ వద్ద చూడొచ్చు, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఇక్కడ ఉన్నారు, బౌన్సర్స్ లాగా. ఇక్కడ కానీ లేదంటే ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఎందుకు భిన్నంగా కనిపిస్తుండటంతో ఓటర్లలో కొంచెం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రత్యేకించి ఈ పాఠశాల ఎదురుగా ఇరువైపులా కూడా ముఖద్వారాలు మూసివేయడంతో రాకపోకలు అంతరాయం జరగడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కనిపించడం లేదు. తాగునీరు, అలాగే టెంట్ వేసినప్పటికీ తాగునీరు లేదని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎండ పెరుగుతుంది. ఇప్పటిదాకా ప్రశాంతంగా చల్లగా వాతావరణం ఉన్నప్పటికీ తాజాగా ఎండ తీవ్రత పెరుగుతుంది. అయినా కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఇక్కడ ప్రతి కదిలి రండి, ఓటు వేసి మీ బాధ్యత నెరవేర్చుకోండి అని చెప్పి ఎన్నికల సంఘం పిలిపించింది. ఈ మేరకు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అంటే ఓటు వేసిన వాళ్ళు ఈ సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ ఫోటో తీసుకొని తమ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. అయితే ఈసారి అనూహ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తున్నారు ఓటు వేయడానికి. అలాగే యువత కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంది. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ సెల్ఫీ పాయింట్ వద్ద యువతులు సెల్ఫీ తీసుకుంటూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ ఓటు వేసామని చెప్పి తమ సింబల్ అంటే ఓటు వేసిన సింబల్ చూపిస్తున్నారు. మొత్తంగా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా సాగుతుంది. ఈ నగరం అలాగే పట్టణం అనే తేడా లేకుండా కూడా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ బాగా సాగుతోంది. పోలింగ్ అనేది ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఎక్కడ చూసినా కూడా ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే 6 గంటల లోపు నిర్దేశిత సమయంలోగా ఓటర్లు చేరుకుంటే ఇంకెంత సమయమైనా పట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.